డివిజిబిలిటీ రూల్ లాంటి బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్లో అడిగిన ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 132? ఇందులో ఉన్న ఎన్ని నంబర్స్ 132లో డివైడ్ అవుతాయి అని అంటున్నారు. ఓకే, సో 132లో డివైడ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, 132ని ఫస్ట్ ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేద్దాం. ఓకే, 132ని మనం ఏమని రాయొచ్చు, 11 into 12 అని రాయొచ్చు. ఓకే, సో 11లోను 12లోను డివైడ్ అయితే అది 132లో డివైడ్ అయినట్టే. ఓకే, సో 12 బదులు మనం ఇంకేం చేయొచ్చు, 12 ఇంకా సింపుల్గా 3 into 4 అని రాస్తాం. ఓకే, నో ఫర్గెట్ అబౌట్ దిస్ 12. 11, 3, 4 ఈ మూడు నంబర్లో డివైడ్ అయితే అది ఆ నంబర్ 132లో డివైడ్ అయినట్టే. ఓకే, సో ఇప్పుడు మనం ముందు 11 చెక్ చేయాలా, 3 చెక్ చేయాలా, 4 చెక్ చేయాలా? 11, 3 చెక్ చేసే బదులు 4 రూల్ మనం ఫస్ట్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే 4 రూల్ చాలా ఈజీ, చూడంగానే చెప్పేయచ్చు నంబర్ 4లో డివైడ్ అవుతుందో లేదా. సో 4 రూల్ వచ్చి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి. 64లో పోతుంది. ఓకే, 54 4లో పోదు కాబట్టి ఈ నెంబర్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. 24 పోతుంది 4లో. ఓకే, 26 ఈ నెంబర్ 4లో పోదు. ఇంకా వన్స్ 4లో పోలేదంటే 132లో కూడా పోలేదనే 11, 3 కూడా మళ్ళీ మనం చెక్ చేయక్కర్లా. ఓకే, 45 అసలు ఆడ్ నెంబర్, 4 అంటే మనకి ఈవెన్ నెంబర్ రావాలి కదా, సో ఇది కూడా ఎలిమినేట్ చేసాం. 70 4లో పోదు. 68 పోతుంది, 72 పోతుంది, 70 పోదు. ఓకే, సో మనం జస్ట్ 4 రూల్ చెక్ చేయడం వల్ల 4 నెంబర్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మిగతా 2 నెంబర్స్లో 3 and 11 చెక్ చేసుకుంటే సరిపోయింది. సో 3 పోవాలంటే మన సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 + 6 12 వచ్చింది కదా, సో సమ్ 12 వచ్చింది కాబట్టి 3లో డివైడ్ అవుతుంది. ఇక్కడ వచ్చి సమ్ 9 + 2 11, 11 + 4 15, ఇది కూడా 3లో పోతుంది. ఈ 2 నెంబర్లు కూడా 3లో పోతుంది. ఇక మనకి 11 మనం చెక్ చేయాలి. సో 11 రూల్ వచ్చి ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 6 అండ్ ఇంకో ఆల్టర్నేట్ వచ్చి 6, 6 - 6 0. సో ఈ నెంబరు 11లో పోయింది, 3లో, 4లో మూడిట్లో పోయింది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 132. దీన్ని కూడా చెక్ చేద్దాం. ఇది 3లోను 4లోను పోయింది, డివైడ్ అయింది. 9 + 4 13 ఆల్టర్నేట్ 2, 13 - 2 11. సో ఈ నెంబర్ కూడా 11, 3, 4 మూడిట్లోనూ పోయింది. సో వీ హ్యావ్ 2 numbers in this list that are divisible by 132.